హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదలకు సిద్ధమవుతుండగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. నార్త్ నుండి సౌత్ వరకు అన్ని స్టేట్లో పర్యటిస్తూ హల్చల్ చేస్తోంది. ఇలా నిత్యం సోషల్ మీడియాలో పుష్ప 2 సినిమాకు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన ఒక పనికి నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే నేరుగా స్పందించారు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ఇటీవల డ్రగ్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీంను మద్దతు ప్రకటిస్తూ తన వంతు బాధ్యతగా ప్రత్యేక వీడియో చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వేదికగా అల్లు అర్జున్ని అభినందిస్తూ పోస్టు పెట్టారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ, సే నో టు డ్రగ్స్ వంటి పలు హ్యాష్ ట్యాగ్స్ ను జత చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ పోస్టులపై అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకుంటున్న చొరవకు అభినందనలు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి సాధారణ జీవన శైలి అలవాటు పడే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం వారిని శిక్షించడం కాదు, వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం అని అల్లు అర్జున్ తన వీడియో ద్వారా తెలియజేశారు. మరోవైపు పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించిన నటి రష్మిక మందన కూడా తెలంగాణ షీ టీమ్ కు మద్దతుగా ఓ వీడియో చేశారు. బయటకు వెళ్తే అమ్మాయిలు ఎవరు భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్ ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.